బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. అక్కడ ఒక బ్యాంక్ ఉంది, అక్కడ చిన్న పని ఉంది. ఇంకా అలా వెళ్ళి ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి వస్తాం అనమాట. ఈరోజు అయితే ఒక చిన్న వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను, మీరైతే చూస్తూ ఉండండి. ఇంక ఇప్పుడు బ్యాంక్ అయితే వచ్చేసామన్నమాట. బ్యాంక్ పని అయితే అయిపోయింది. ఇంక అక్కడి నుంచి అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఇంకా వెళ్ళేదారిలో మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అనమాట, అక్కడైతే ఆగాము. చూడండి మా అమ్మమ్మ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి చుట్టుపక్కలంతా ఫుల్ గ్రీనరీ ఉంటుంది అనమాట, చెట్లు అవి ఇవినా. ఇంకేం చేస్తున్నారో చూద్దాం మా అమ్మమ్మ వాళ్ళు. ఇగో మా అమ్మమ్మ మా తాతయ్య అయితే టీవీ చూస్తున్నారు. షాక్ అయ్యారనమాట, వాళ్ళకి తెలీదు మేము వస్తున్నట్టు. ఇంక మా వారైతే మాట్లాడుతున్నారనమాట మా తాతయ్యతోటి. కాసేపు అలా కూర్చొని అయితే మాట్లాడాము అమ్మమ్మ తాతయ్యతోటి. ఇంక ఇప్పుడైతే మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. అక్కడి నుంచి బయలుదేరి అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి 1 కిలోమీటర్ ఉంటుందన్నమాట. చూడండి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం, ఏం చేస్తుందో చూద్దాం. మా అమ్మ నిజంగా మా అమ్మ అయితే డోర్ దగ్గర నించొని చూస్తుంది అనమాట. వస్తానన్నారు ఏంటి ఇంకా రాలేదు అనేసి. మొత్తానికైతే వచ్చేసాము. తనకి మార్నింగే చెప్పామన్నమాట ఈరోజు వస్తామనేసి. మా అమ్మ మా కోసం ఏం వండిందో చూద్దాము. చూడండి బగారా రైస్ చేసిందనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆలు మిల్ మేకర్ కర్రీ చేసింది. ఆ రోజు మండే. నెక్స్ట్ ఇంకా కచంబ్రా అనమాట. ఇంకా చూడండి హాయ్ చెప్పు. మా అమ్మ అయితే వంటగదిలో బిజీ అయిపోయిందనమాట, లంచ్ పెడుతుంది మాకు. ఇంకా నేనైతే బయట బిజీ అయిపోయాను అనమాట, దేవుడి ప్రసాదం తింటున్నాను. మా అమ్మ దేవుడి కోసం ఎప్పుడు ఏదో ఒక నైవేద్యం దేవుడి మూల పెడుతూనే ఉంటుంది. అందుకే ఏదైనా పని ఉండి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా ముందు దేవుడి మూల చూస్తాం అనమాట, ఏం ప్రసాదం పెట్టింది అనేసి. ఇంక ఇప్పుడైతే లంచ్ చేసేస్తున్నాము మేము మా వారు ఎటకారం ఆడుతున్నారు నాన్ వెజ్ పెట్టలేదని. కానీ యాక్చువల్లీ ఆ రోజు మండే, నాన్ వెజ్ తినరు మా వారు. ఇంకా మా అమ్మను కూడా మాతో పాటు తినేమన్నాం అనమాట. తను కూడా మాతో పాటు లంచ్ చేసేస్తుంది. ఇంకా అందరం సరదాగా కలిసి అలా మాట్లాడుకుంటూ తింటున్నాం అన్నమాట. ఉప్పు ఎక్కువైపోయిందట మా అమ్మమ్మ పంపిన కూరలోని, మా అమ్మ చెప్తుంది. మొత్తానికైతే అలా ముగ్గురం కలిసి సరదాగా లంచ్ చేస్తామన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఈవినింగ్ మా అమ్మ గారెలు చేస్తుంది అనమాట, తేనెగారెలు అనమాట. మాకు ఇష్టం తేనెగారెలు అంటే. ఇంకా ఎప్పుడో కదా వస్తాము. ఇంకా మా ఆయన గారు కూడా చాలా రోజుల తర్వాత వచ్చారని ఇంక ఈరోజు ఫుల్ ఎరగదీసింది మా అమ్మ. ఇంక ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాం అనమాట. మా వారు ఒకటే గోల, అప్పటికే లేట్ అయిపోయింది, నాకు పని ఉంది నేను బయటికి వెళ్ళాలని ఒకటే గోల చేస్తున్నారు. ఇంక మొత్తానికి అయితే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. ఇంకా వెళ్ళేటప్పుడు మళ్ళీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. అంటే ఒకసారి చెప్పేసి వెళ్దామనేసి. ఇంకా మా అమ్మమ్మలో ఏమో బీరకాయలు అవి ఇవి చూస్తుందన్నమాట, ఉన్నాయేమో అనేసి. వద్దన్నా సరే ఒక 4 బీరకాయలు అయితే పెట్టింది. అంటే వాళ్ళకి బీరపాదులు అవి ఉన్నాయన్నమాట, పెడుతూ ఉంటుంది చిక్కుడుపాదులు బీరపాదులు. ఇంకా ఎక్కడైనా 1-2 ఉన్నాయేమో పెడదామని చూస్తుంది, కానీ లేవన్నమాట, అప్పటికే అయిపోయినాయి. ఇంకొక 4 ఉంటే మాకు పెట్టేసింది. మా అమ్మమ్మ వాళ్ళకి ఇంటి చుట్టూ కొంచెం ప్లేస్ ఉందన్నమాట. ఇంకా దానివల్ల ఏంటంటే బెండ చెట్లు ఇంకా ఆనపపాదులు అవి ఇవి పెడుతూ ఉంటుంది అనమాట. ఇక్కడైతే చూడండి మా వారు జాంకాయలు అయితే కోస్తున్నారు, అంటే కొంచెం కాసాయి అనమాట. జామ చెట్లు కూడా ఉన్నాయి మా అమ్మమ్మ వాళ్ళకి. ఇంకా మా అమ్మమ్మ తెంపమంటే తెంపుతున్నారు అనమాట. ఓ పక్క ఫోన్ మాట్లాడుతూ తెంపేస్తున్నారు మా వారు. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళకి అందక తెంపలేక కొన్ని కాయలు అయితే ఉండిపోయాయి అనమాట అక్కడక్కడ. అవన్నీ మా ఆయనగారు తెంపుతున్నారనమాట. ఇంకా అలాగే మా పిల్లలకు కూడా జాంకాయలు అంటే ఇష్టంగా తింటారు. ఇంకా వాళ్ళ కోసం మేము ఒక 4 కాయలు అయితే తీసుకున్నాము. ఇంకా చూస్తున్నారనమాట ఎక్కడెక్కడ ఉన్నాయా ఏంటి అనేసి. ఎందుకంటే మనకు కనిపించకుండా కూడా ఆకులు కదా చాలా కాయలు ఉండిపోతాయి, అలాగే ఎన్నో కాయలు వేస్ట్ అయిపోతున్నాయి అన్నమాట చిలకలు అవి కొట్టేసి. మొత్తానికి అయితే మేము ఒక 4 జాంకాయలు 4 బీరకాయలు అయితే తీసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంక ఇదనమాట వీడియో, మీరైతే చూస్తూ ఉండండి. మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్.